హాయ్ అండి. హాయ్. జగన్ గారు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే 2.0 చూపిస్తామని చెప్పేసి. ఏంటి 2.0 అంటే ఏంటి? రివెంజ్ పాలిటిక్స్ అయినా? ఇప్పుడేమో ఆయనేమో తెలుగుదేశం వాళ్ళు అందరూ అరెస్ట్లు చేస్తున్నారు, అవేం సరిగా లేవు అంటున్నారు. ఆయన వచ్చిన తర్వాత కూడా ఇవే చేస్తానంటే అప్పుడు ఈయన చేసింది కరెక్టే అవుతుంది కదా. ప్రస్తుతం ఉన్న పరిపాలన అయితే అరెస్టులు జరుగుతున్నాయి, కానీ దాన్ని కోర్టులో అన్ని విచారణ చేస్తున్నారు. కేసుల మీద కేసులు మన అధికార పార్టీ వాళ్ళు పెడుతున్నారు. దాని పరంగా గవర్నమెంటే ఏదైనా కోర్టు పరంగా ఏదైనా పోవచ్చని మేము అనుకుంటున్నాం. రుజువు అవుతాయో రుజువు కావు అనేది కక్షపూర్వకంగా పెడుతున్నారు అన్నీ. ఇంకా వాళ్ళ ఇష్టం కదండి. ఏంటంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అప్పుడు పథకాలు ఎలా ఉండే, ఇప్పుడు పథకాలు ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనేది 95% అందరికీ ఇచ్చారు. 95% ప్రతి ఒక్కరికి అర్హులకి చేరారు, ప్రతి ఒక్క ఓటర్ చేరింది. జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా పరిపాలన చేశారు. అన్ని పథకాలు అన్నీ బాగా చేరాయి ప్రతి ఒక్క కార్యకర్తకి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇంకా ఏం రాలేదు. తల్లికి వందనం ఇస్తూ ఉంటున్నారు, మరి ఎప్పుడు ఇస్తారో మరి ఏమని తెలియదు. ఫ్రీ బస్సులు ఇస్తూ ఉంటున్నారు, అది కూడా ఎప్పుడు వచ్చో తెలియదు. ఆగస్టు 15 అని చెప్పారు. దాని తర్వాత మనకి 3 సిలిండర్లు అని చెప్పారు. 3 సిలిండర్లు కూడా కొంతమందికి వస్తున్నాయి, అరువులో ఉన్న వాళ్ళకి కొంతమంది రావట్లేదు. దానికి కూడా కొన్ని లింకులు పెట్టున్నారు ఈ ప్రభుత్వము. 1000 SFT స్క్వేర్ ఫీట్ ఉన్న వాళ్ళకి అమౌంట్ రావట్లేదు, సబ్సిడీ గ్యాస్ది. దాని తర్వాత 4 వీలర్ బండి ఉన్నా కూడా రావట్లేదు. ఇవన్నీ దృష్టి మీద తీసుకుంటే గవర్నమెంట్ ఏమైనా బాగుంటుంది. అందరికి ఇస్తామని అందరికి అర్హులు కావట్లేదు అన్నిటికీ. అంటే ఇప్పుడు టీడీపీ మహానాడులో లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకుంటున్నారు టీడీపీ వాళ్ళు. ఏంటి లోకేష్ ముఖ్యమంత్రి అయితే బాగానే ఉంటుంది అనుకుంటున్నారా మీరు అన్నని? అది ఇంకా ఆయన పరిపాలన చూడలేదు కదండి, లోకేష్ గారి పరిపాలన. చూద్దాం అది కూడా ఎలా ఉంటుంది అనేది. మన సిబిఎన్ గారి చూసాము, ఈయన కూడా చూద్దాము ఎలా ఉంటుంది అనేది. జగన్ గారు మళ్ళీ 2.0 పాదయాత్ర చేస్తారని అంటున్నారు. ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే మరీ 11 సీట్లు పడిపోయారు కదా, జనాలు వస్తారంటారా అప్పట్లాగే? జగన్ గారికి ఓటర్స్ 40% రేషియో ఇచ్చారు. దాని తర్వాత కొంత 20% కానీ 15% కానీ రేషియో ఎలా పోయింది ఏందనేది ఈ ఎన్డీఏ కూటమి వాళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ చీలిక అయిపోయాయి. ఈసారి జగన్ గారు 2.0 పాదయాత్ర మటుకు భారీగా ఉంటుంది. అప్పట్లాగా జనాలు వస్తారంటారా? మరి ఒక రేంజ్లో వస్తారు జనాలు మటుకు. జగన్ గారి పాదయాత్ర ఈసారి 100 to 100%. పోయినసారి ఎలా సక్సెస్ అయిందో ఈసారి అంతకుమించి ఎక్కువ సక్సెస్ ఉంటుంది. రెస్పాన్స్ వస్తే మంచి రెస్పాన్స్ జగన్ గారి పాదయాత్రలో. దాంట్లో ఎటువంటి స్పందన లేదు. జమిలీ ఎలక్షన్లు వస్తాయంటున్నారు. జమిలీ ఎలక్షన్లు వస్తే జగన్ గెలిచే అవకాశం ఎంత ఉందండి? ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది? జగన్ గారు ఎన్ని సీట్లు వచ్చే అంటే జగన్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే వ్యతిరేకత ఉంది అన్నిటి మీద. పథకాలు ఇవ్వలేదని చెప్పి జనాలు కొంచెం నిరాశగా ఉన్నారు. సో ఎన్ని సీట్లు వస్తాయంటారు ఈసారి జమిలీ ఎలక్షన్లో? ఈసారి జమిలీ ఎలక్షన్స్ వస్తే పోయినసారి చెప్పినట్టు 175 to 175 కాకుండా ఒక మంచి రిజల్ట్ అనేది జనాలు ఇస్తారని ఆశిస్తున్నాం జగన్ గారికి.